ఇక్కడ దీపకర్ణి అనేవాడు ఒక రాజు. ఈ దీపకర్ణి అనేవాడు ఒక రాజు, ఏ కింగ్. దీపకర్ణి వాజ్ ఏ కింగ్, ఒక రాజు ఆయన. ఓకే, ఇక్కడ ఏమిటి అంటే సాత అని చెప్పేసి ఈయన ఒక యక్ష కమ్యూనిటీ వాడట. హీ బిలాంగ్స్ టు యక్ష కమ్యూనిటీ. యక్షుడు అంటారు, యక్ష. ఇతను ఒక బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్నాడు. హీ మ్యారీడ్ బ్రాహ్మిన్ ఉమెన్. సో సాత యక్ష మ్యాన్, హీ మ్యారీడ్ బ్రాహ్మణ ఉమెన్. ఇద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు యక్షలు బ్రాహ్మణ్స్ కంపేర్ చేస్తే ఎవరు పవర్ఫుల్? బ్రాహ్మిన్సే పవర్ఫుల్. వీళ్ళిద్దరికి ఒక బిడ్డ జన్మించినాడు. బిడ్డ జన్మించిన తర్వాత ఈ బ్రాహ్మణ్ ఉమెన్ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీలో వేరే వేరే వాళ్ళు ఉంటారు, పెద్ద ఋషులు ఉంటారట, పెద్ద సెయింట్స్ ఉంటారట. వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా మన బ్రాహ్మణ అమ్మాయి ఒక యక్షవాణ్ణి పెళ్లి చేసుకుందని చెప్పి. ఇప్పుడు ఇమీడియట్లీ ఆ సెయింట్స్ వాళ్ళు వస్తారు, వచ్చి ఈ సాతాన్ని తిడతారు. ఎట్లా పెళ్లి చేసుకున్నాం ఆ బ్రాహ్మణ్ ఉమెన్ని అని చెప్పి తిట్టేసి ఏం చేస్తారు, అతనికి శపిస్తారు. నువ్వు ఒక జంతువుగా మారిపో, ఒక సింహంలాగా మారిపో అని చెప్పేసి అంటారు. అంటే దీస్ సెయింట్స్ కర్స్డ్ హిమ్, అంటే అవన్నీ కర్స్ అంటే శపించారు. ఆ శపించడం వల్ల ఈ సాత ఏమయ్యాడంటే ఒక లయన్ అయిపోతాడు ఈయన. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రాహ్మణ్ ఉమెన్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకి బిడ్డ పుట్టి ఉన్నాడు కదా, ఒక బాయ్ పుట్టి ఉన్నాడు, బిడ్డ ఉండడానికి ఆ బిడ్డను ఎవరు పెంచుతారంటే ఈ సింహం పెంచుతుంది అట. ఈ కథ చెప్తున్నాడు ఈయన, అన్ని కథలు ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ ఈ సింహం ఉంది కదా, ఈ సింహం ఎవరిని పెంచుతుంది? వాళ్ళు పుట్టిన బిడ్డని పెంచుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఒక బాయ్ ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు లైన్ మీద కూర్చొని తిరుగుతూ ఉంటాడు. ఈయన సింహం మీద కూర్చొని ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ రాజు ఎవడినా దీపకర్ణి. ఈ దీపకర్ణి ఏం చేస్తాడు, హంటింగ్కి వెళ్తాడు, వేటకి వెళ్ళినప్పుడు సింహం కనిపిస్తుంది. సింహం పైన ఎవరు కూర్చొని ఉన్నారు? ఈ పిల్లాడు బాయ్ కూర్చొని ఉన్నాడు. అది చూస్తాడు ఈ దీపకర్ణి, అరే ఏంద్రా సింహం పైన కూర్చొని ఉన్నారు, సింహం తినేస్తుంది అని చెప్పి ఈ దీపకర్ణి ఏం చేస్తాడు, ఒక బాణం వేస్తాడు. బాణం వేసి సింహంకి గుచ్చుకుంటుంది. ఇప్పుడు సింహం చనిపోతుంది. చనిపోయిన వెంటనే మళ్ళీ మానవ రూపంలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఈ సింహం చనిపోయింది ఎవడి బాణం వల్ల? ఈ యొక్క దీపకర్ణి. చనిపోయిన వెంటనే శాప విముక్తి జరిగింది. శాప విముక్తి జరిగి మళ్ళీ మనిషిగా మారిపోయినాడు, మళ్ళీ సాతుడు అయిపోయినాడు ఆయన. అయితే అప్పుడు ఆ సాత చెప్తాడు, దీపకర్ణి నీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఈ గతంలో స్టోరీ మొత్తం చెప్తాడు. నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొందరు వచ్చి నన్ను శపించారు. శపించిన తర్వాత నేను ఒక సింహంగా మారిపోయినా. నాకు ఈ శాప విముక్తి ఎప్పుడవుతుంది అంటే నన్ను ఎవరైనా చంపితే నేను శాప విముక్తిని అవుతా. అట్ట నువ్వు నన్ను చంపినావు కదా, చాలా థ్యాంక్స్ రాబాయ్, నేను మళ్ళీ మనిషి రూపంలోకి వచ్చేసిన. అయితే ఈ పిల్లని నేను పెంచుకోలేను, దయచేసి నువ్వే పెంచుకో రాజు అని చెప్పి ఇప్పుడు ఈ సాత ఏం చేసినాడంటే ఆ బాయ్ని మన దీపకర్ణికి ఇచ్చేస్తాడు. అప్పుడు దీపకర్ణి బాయ్కి పేరు ఏంట్రా అని చెప్పి అంటాడు, నువ్వే పెట్టుకోరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎవరు? మన సాత. అయితే ఇప్పుడు ఈ సాతాని వాహనంగా ఉపయోగించుకున్నాడు ఈ పిల్లవాడు. ఈ సాత తండ్రి యాక్చువల్ సింహం కదా, ఇప్పుడు ఆ సింహాన్ని ఎట్లా ఈ బాయ్ కూర్చున్నాడు కదా పైన, వాహనంగా ఉపయోగించుకున్నాడు. అట్లా సాతుడిని వాహనంగా కలిగి ఉన్నాడు ఈ పిల్లవాడు. కాబట్టి ఈ పిల్లవాడికి సాత వాహనుడు అని పేరు పెట్టినాడట అని స్టోరీ చెప్పాడు. ఎవడు? ఈ యొక్క మన సోమదేవుడు ఎవరికి? ఆ ఖాళీగా కూర్చున్న సూర్యమతికి స్టోరీ చెప్పాడు ఇది. ఆ విధంగా ఈ సాతుణ్ణి వాహనంగా కలిగి ఉన్నాడు కాబట్టి ఈ బాయ్కి దీపకర్ణి పేరు పెట్టాడు, సాత వాహన అని పేరు పెట్టాడు. ఈ స్టోరీ మొత్తం మనకి అవసరంలే. ఇప్పుడు శాతవాహన అకార్డింగ్ టు దీపకర్ణి కథ ఏంటంటే బాయ్ హ్యాజ్ సాత యాజ్ వెహికల్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ పిల్లవాడు సాతుణ్ణి వాహనంగా కలిగి ఉన్నాడు అని చెప్పేసి అంటారు, అంతే. సో దీపకర్ణి నేమ్డ్ దట్ బాయ్ యాజ్ శాతవాహన. ఇక్కడ ఏంటంటే బాయ్ హ్యాజ్ సాత యాజ్ వెహికల్. బాయ్ హ్యాజ్ సాత యాజ్ వెహికల్ అంటే పిల్లవాడు సాతుణ్ణి వాహనంగా కలిగి ఉన్నాడు. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు దీపకర్ణి. ఏమని పేరు పెట్టాడు? శాతవాహన. ఈ స్టోరీ మొత్తం దేంట్లో ఉంది? దీపకర్ణి కథ అనే స్టోరీలో ఉంది. దట్స్ ఆల్. సో 3 పుస్తకాలు. ద్వాత్రంశిక పుత్తాలిక ఏం చెప్పింది?
ద్వాత్రంశిక పుత్తాలిక. బ్రాహ్మణ పురుషుడు నాగా జాతి మహిళకి పుట్టిన వారే శాతవాహనులు. ఎందుకు శాతవాహనులను పిలిచాం? ఆయన పేరు, బ్రాహ్మణ్ యొక్క పేరు శాతవాహన, కాబట్టి శాతవాహన. మరి నెక్స్ట్ పుస్తకం ప్రతిష్టానపుర కల్ప. ప్రతిష్టానపుర కల్ప రివర్స్ అయిపోతుంది. నాగా పురుషుడు, బ్రాహ్మణ మహిళ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఉత్తమ సంతానం. ఉత్తమ సంతానం కోసం 100 గుర్రాలు దానం చేస్తారు. కాబట్టి 100 అంటే శత, గుర్రాలు అవి వాహనాలు, శాతవాహన పేరు వచ్చింది. నెక్స్ట్ కథ ఏంటిది? దీపాకర్ణి కథ. దీపాకర్ణి కథ ఏ పుస్తకంలో ఉన్న ఒక చిన్న కథ? కథాసరిత సాగరంలో. కథాసరిత సాగర్ రచయిత సోమాదేవ. సోమాదేవ ఎవరికి స్టోరీలు చెప్పేవాడు అంటే సూర్యమాదేవికి. ఆ సూర్యమతి భర్త ఎవరంటే అనంతవర్మ. ఈమె ఎంతగానో ప్రేమిస్తుంది తన భర్త అనంతవర్మ అని. అది యుద్ధాలు చేసి చేసి చివరికి చనిపోతాడు ఆయన. యుద్ధాలు చేసి చనిపోయాడు. ఈ అనంతవర్మ చనిపోతే సూర్యమతి సతీ సహగమనం చేసుకొని చనిపోతుంది. అంత గొప్ప మహిళ ఈమె సూర్యమతి. అది సతీ అంటే గొప్ప కాదు, ఆమె ఒక పిచ్చి. అది అంటే అప్పుడు అట్లా ఉండేది, అట్లా చనిపోయింది ఆమె. ఇప్పుడు ఈ దీపకర్ని పేరు పెట్టాడు ఆ పిల్లవాడికి శాతవాహన అని చెప్పి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వస్తే 4వది ఒకటి అభిదాన చింతామణి. అభిదాన చింతామణి అని చెప్పేసి అభిదాన చింతామణి. సో అభిదాన చింతామణి రిటన్ బై హేమచంద్ర. సో ఇదే పుస్తకం ఇదే పేరుతో ఇంకొకడు హాలా కూడా రాస్తున్నాడు. హాలుడిది కూడా అభిదాన చింతామణి ఉంది, హేమచంద్రది కూడా అభిదాన చింతామణి ఉంది. హేమచంద్రుడు. అభిదాన చింతామణి ఎవరిది? హేమచంద్రుడిది. హేమచంద్రుడిది ఫేమస్ పుస్తకం ఏది? పరిశిష్ట పర్వం. హేమచంద్రుడిది ప్రఖ్యాత పుస్తకం పరిశిష్ట పర్వం. అది ఇక్కడ మన సంబంధం లేదు, అది వేరే దగ్గర వస్తాం మళ్ళీ. ఇక్కడ ఏంటంటే హేమచంద్ర ఇతను అంటాడు ఈ శాతవాహనాస్ని శాలివాహన అని చెప్పేసి అంటాడు. ఇది ఒక బిట్. ఇది శాతవాహనుల్ని శాలివాహనులు అని ఎవరు పిలిచినారు అంటే హేమచంద్రుడు పిలిచాడు అని చెప్పేసి అంటారు. సో శాతవాహనాస్ వేర్ కాల్డ్ యాజ్ శాలివాహనాస్ బై హేమచంద్ర. శాతవాహనాస్ వర్ కాల్డ్ యాజ్ శాలివాహనాస్. ఇంకా హేమచంద్ర శాతవాహనాలు ఏమంటాడంటే సుఖప్రదమైన వాహనములు కలిగిన వారు శాతవాహనులు అని చెప్పేసి అంటాడు ఈయన. ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే సుఖప్రదమైన వాహనములు కలిగిన వారు శాతవాహనులు అని చెప్పేసి అంటాడు. శాతవాహనస్ హూ పోసెస్ ద కంఫర్టబుల్ హార్సెస్. who possess the comfortable horses. అంటే సుఖప్రదమైన వాహనములు కలిగిన వారే శాతవాహనులు అని చెప్పేసి అంటాడు. అభిదాన చింతామణిలో ఇది హేమచంద్ర శాతవాహనాస్ని శాలివాహనాస్ అని చెప్పి అన్నాడని చెప్పి అంటాం. మనకి అప్పుడప్పుడు వస్తుంది శాలివాహనులు అంటారు. శాలివాహనులు అంటే ఎవరు? శాతవాహనాసే. అయితే ఆ శాతవాహని శాలివాహనాస్ అని చెప్పి సంబోధించింది ఎవరు అంటే హేమచంద్ర. వీళ్ళు సుఖప్రదమైన కంఫర్టబుల్ హార్సెస్ కలిగి ఉన్నారు అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇవి కొన్ని పుస్తకాలు. లాస్ట్గా ఒక పుస్తకం ఉంటుంది, ఫ్రిజులుస్కీ అని చెప్పి ఉంటుంది. ఫ్రిజులుస్కీ అని చెప్పేసి ఒక గ్రంథం. దాని రైటర్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలే, ఇది లాస్ట్ పుస్తకం. ఇది ఫ్రిజులిస్కీ. ఫ్రిజులిస్కీ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే యజ్ఞము చేసిన వారి యొక్క సంతానమే శాతవాహనులు అని చెప్పేసి అంటాం. యజ్ఞం చేసిన వారి యొక్క సంతతి వారే ఈ శాతవాహనులు అని చెప్పేసి అంటారు. సో దే వర్ ద డిసెండెంట్స్ ఆఫ్ హూ పెర్ఫార్మ్డ్ ద యజ్ఞాస్.
సో యజ్ఞము చేసిన వారి సంతతి వారే శాతవాహనులు. శాతవాహనస్ వర్ ద డిసెండెంట్స్. శాతవాహనస్ వర్ ద descendants of who performed yajnas. Descendants of who performed yajnas అని చెప్పేసి అంటారు.